వెల్కమ్ టు లెజెండ్ టీవీ. తెలంగాణలో రుణమాఫీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అటు అధికార పక్షమేమో రుణమాఫీ చేసినాం, 2,00,000 పైన ఉన్న రుణమాఫీ ఇంకా చేయలేదు, అది చేస్తామని ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చింది. కానీ మొన్న అసెంబ్లీలో హరీష్ రావు అడిగిన ప్రశ్నకు, అంటే ఏదైతే 2,00,000 పైన ఉన్న రుణమాఫీ ఎప్పుడు చేస్తారు మీరు అనే దానికి సమాధానం చెప్పాలని అసెంబ్లీలో అడిగిండు హరీష్ రావు. దీనికి తుమ్మల నాగేశ్వరరావు ఒకటే స్పష్టంగా చెప్పిండు, ప్రభుత్వ నిర్ణయం మీకు చెప్తున్నా, 2,00,000 పైన రుణం ఉన్న వాళ్లకు రుణం చేయదలుచుకోలేదని స్పష్టంగా చెప్పినట్లు మనకు కనిపిస్తా ఉంది. అంటే ఒకవైపు ప్రభుత్వం ఏమో రుణమాఫీ అందరికీ చేస్తాం, ఎలక్షన్ల టైంలో వెళ్ళండి మీరు బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోండి, మేము వచ్చినెంబడే 2,00,000కు 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు చేతులెత్తేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక అటు ప్రతిపక్షాలు ముత్తుకుంటూనే ఉన్నాయి, మీరు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు, గ్రామాలకు వెళ్దాము, ఏ గ్రామంలోనైనా పూర్తి స్థాయిలో జరిగిందంటే మేము దేనికైనా సిద్ధమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అటు అధికార పక్షమేమో దానికి స్పందన సరిగా లేనట్లే కనిపిస్తా ఉంది. ఏదేమైనా తుమ్మల నాగేశ్వరరావు ఒక క్లారిటీకి వచ్చిండు. ఏందంటే అది 2,00,000 వరకు రుణం ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేయదలుచుకోలేదు అని ప్రభుత్వ నిర్ణయం చెప్పినట్లు తెలుస్తా ఉంది. వాస్తవంగా కూడా ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం, ఇది ప్రభుత్వం చెప్పిందే, దాదాపు తెలంగాణలో 31,000 కోట్ల రుణం మాఫీ చేయాలి వాస్తవంగా కూడా. కానీ ఇప్పటికీ 20,000 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఇంకా చేయాల్సింది 10,000 కోట్లు ఉంది. అర్హులు ఎంతమంది అంటే 42 లక్షల మంది ఉన్నారు, అయ్యింది 25 లక్షలు. ఇంకా పెండింగ్ లో ఉన్న 16 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ కాలేదు. ఇక ఇదే అంశంపై ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వం మాట తప్పింది. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రుణమాఫీ జరగలేదని రైతులు కొంత కోపంగా ఉన్నారు. ఈ రుణమాఫీ అనేది మెడ మీద కత్తి లాంటిది, వేలాడుతుంటది, ఎప్పుడు సున్నితమైన అంశం. బీఆర్ఎస్ ఓడగొట్టింది కూడా అందుకే కదా. అంటే పూర్తి స్థాయిలో రుణం మాఫీ చేయలేదు, విడతల వారీగా చేయడం వల్ల అది మిత్తిలకే సరిపోయింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి ఆగస్టు 15కే చేస్తానది, ఒకేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పింది. కానీ అది మాట తప్పినట్లే కనిపిస్తా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడో తెలియదు. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, అంటే ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. ఇక ఇదే అంశంపై, రుణమాఫీకి సంబంధించి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకురాలు పవన్ గౌడ్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఇదే అంశంపై. మరి ఏం చెప్తారో, వీళ్ళేమో చేయలేదనే విషయం చెప్తున్నారు, వీళ్ళేమో చేసినామని చెప్తున్నారు, ఇప్పుడేమో చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తా ఉంది. హలో పవన్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. మీరు నిన్న చూసారో లేదో, మరి రుణమాఫీ గురించి 2,00,000కు పైగా ఉన్న వాళ్ళకు రుణం మాఫీ చేయదలుచుకోవట్లేదని అసెంబ్లీ సాక్షిగానే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. మరి దీనిపై మీ స్పందన ఏంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అలవికాని హామీలను ఎన్నో ఇచ్చిండ్రు. ఆ హామీలల్లో ఒకటి, రైతులకు ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ చేస్తాము అని చెప్పిండ్రు. ఆగస్టు 15 లోపు గనక మేము రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తాననేసి తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారేమో రుణమాఫీ కథ ముగిసినట్టే అని మాట్లాడుతున్నారు. అంటే మంత్రులకు, సీఎం కు పొంతలనేది మాటలు. ఏ శాఖలోనైనా కూడా చూస్తే, ఏ శాఖను చూసినా కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. రైతులకు పంటలు ఎండబెట్టుకుంటూ, రైతులకు నీళ్లు ఇవ్వకుండా, రైతులను కరెంట్ ఇవ్వకుండా అరిగోస పెడుతున్నది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా కూడా అప్పుల పాలయ్యేటట్టు చేస్తుంది. అప్పుల పాలైపోయి వాళ్ళు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసే పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. ఒకటి పవన్ గారు, ఎలక్షన్ టైంలో మీరు బ్యాంకుకు వెళ్ళండి, ఖచ్చితంగా ఒకే టైంలో మేము రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పదే చెప్పిండు కదా. తెలంగాణలో ఉన్న రైతులు అందరూ గబా గబా ఊరికండి బ్యాంకులకు 2,00,000 రుణం తెచ్చుకోండి, మనం అధికారంలోకి వస్తున్నాము, వచ్చిన వెంటనే 2,00,000 రుణం మాఫీ చేస్తామని వాళ్ళే చెప్పిండ్రు. ఇప్పుడు చెయ్యము అని చెప్పేది కూడా వాళ్ళే. ఆల్రెడీ 100% రుణం మాఫీ చేసినామని చెప్పింది కూడా మళ్ళీ వాళ్ళే. ఇప్పుడు ఒక ఊర్లో 100 మంది రైతులుంటే
30-40% మందికి రైతులకు ఇంకా రుణమాఫీ సరిగ్గా జరగలేదు. ఓకే. అందరికి ఇస్తా అని ఎందుకు చెప్పాలి? కొందరికే ఎందుకు చేయాలి? అందరు రైతులను బ్యాంకులకు ఎందుకు ఉరకమని చెప్పాలి వీళ్ళు? అదే. అంటే మీరు అధికారంలోకి రావడానికి ఆ! అధికారంలోకి రావడానికి దేవుళ్ళని వాడుకుంటారు, తెలంగాణ రైతాంగాన్ని వాడుకుంటారు, హ్మ్. తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటారు. అప్పుల పాలైపోయింది అని చెప్తారు. నిన్నటికి నిన్న పార్లమెంట్ లా అది పత్రం విడుదల చేసిండ్రు కదా, అవును. దాంట్లో 4 లక్షల కోట్ల పైసలకి అప్పులున్నాయి. మరి హ్మ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అప్పులు చేసిండు, 7 లక్షల కోట్ల పైసలకు చేసిండ్రు అని సన్నాసులు ఎక్కడ పోయిండ్రు? హ్మ్. అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలలోనే 1,50,000 కోట్ల పైసలకు అప్పులు చేసిండు. మరి అప్పులు చేసి రుణమాఫీ చేసిండా అంటే చేయలేదు. అంటే మహిళలకు జీతాలకు 5,500 ఇచ్చిండా అంటే ఇవ్వలేదు. తులం బంగారం ఇచ్చిందంటే ఇవ్వలేదు. స్కూటీలు ఇచ్చిందంటే ఇవ్వలేదు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చిందంటే ఇవ్వలేదు. ఏది ఇవ్వకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఢిల్లీకి కప్పం కడతాండు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. హ్మ్. ఇప్పటికైనా ఈ మాయ మాటలు, ఈ దొంగ మాటలు, ఈ లఫంగి మాటలు మర్చిపోయి బంద్ పెట్టి తక్షణమే రైతులకు రుణం మాఫీ 100% చెయ్యాలి. చెయ్యకపోతే ఎక్కడికక్కడ రైతన్నలు కాంగ్రెస్ నాయకులను గాని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గాని ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు లాగిస్తారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే ఒకసారి ఎలక్షన్లు పెట్టమని చెప్పండి. ఏ స్థానిక సంస్థల ఎలక్షన్లన్నా లేకపోతే ఏ మున్సిపాలిటీ ఎలక్షన్లన్నా ఇప్పటికన్నా పెట్టమని చెప్పండి. దమ్ము ధైర్యం ఉందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు? వ్యతిరేకత వచ్చిందంటారా? 100% వ్యతిరేకత. ఈ రోజు నేను రైతుల దగ్గరనే ఉన్నా. హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతన్న దగ్గర ఉన్నా. ఆయన నా పక్కనే ఉన్నాడు. ఆయన అడుగుతా కూడా ఇక్కడ మా అందరికి ఇంకా కాలేదు మేడం, మస్తు మందికి కాలేదు మేడం అని చెప్తున్నారు. అంటే ప్రజలు నమ్మరు కాబట్టి దేవుని మీద ఒట్టేసిన అనుకోవచ్చా మరి? ప్రజలను మోసం చేసిండ్రు. రైతన్నలందరూ 2 లక్షల పైసలకు తెచ్చుకున్న వాళ్ళందరూ వడ్డీలకు తెచ్చుకొని 2 లక్షల వరకే రుణం మాఫీ చేస్తాండు అని మోసపోయి ఆ పైన ఉన్న పైసలన్నీ వడ్డీలకు తెచ్చి కట్టిర్రు. మరి ఆ వడ్డీల బాధ్యత ఎట్లా? ఆ వడ్డీలు ఎవరు కడతారు? రేవంత్ రెడ్డి కడతారా? రేవంత్ రెడ్డి లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కడతారా? కాంగ్రెస్ మంత్రులు కడతారా? లేకపోతే సోనియా గాంధీ కడతారా? రాజీవ్ గాంధీ కడతారా? ఎందుకు రైతన్నలను ముప్పు తిప్పలు పెడుతుండ్రు? ఎరువుల కోసం చెప్పులలో లైన్లు పెట్టిస్తారు. నీళ్ల కోసం రోడ్ల మీదకి వస్తేనే నీళ్ళు ఇస్తారు. పంటలన్నీ ఎండ పెడతారు. మేము అన్ని పంటలు మొత్తం వేసుకోర్రి, మేము సాగు నీళ్ళు ఇస్తామని చెప్తారు. ఇప్పుడు పంటలు వేసుకున్న తర్వాత సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇది ఎవరిది బాధ్యత? ఎవరు అప్పుల పాలు చేసింది? ఎవరు అప్పుల పాలు చేసింది? బీఆర్ఎస్. మీరేమో ఢిల్లీకి కప్పం కడుతున్నారు, సంచులు మోస్తున్నారు అని మీరు అంటున్నారు. వాళ్ళకేమో జీతాలు ఇవ్వనిక కూడా డబ్బులు లేవని వాళ్ళు అంటున్నారు. అప్పుల పాలు చేసింది కేసీఆర్ రాష్ట్రాన్ని. ఇప్పుడు నేను చెప్పినాను కదా, పార్లమెంట్ నివేదిక విడుదల చేసింది. 4 లక్షల కోట్ల పైసలకు అప్పులు చేసిండు కేసీఆర్ గారు, అది నిజం. కానీ 50 లక్షల కోట్ల పైసలకు ఆస్తులను సృష్టించిండు కేసీఆర్ గారు. చేసిన అప్పుల గురించి తప్పుడు మాటలు మాట్లాడుతాండ్రు. సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు చెప్తలేరు? ఎకరం 4 లక్షలు 5 లక్షలు ఉన్న భూమిని ₹1 కోటి చేసిండు కేసీఆర్ గారు. మళ్ళా ఇప్పుడు భూములు అమ్ముదామంటే కొనేటోడు లేడు, కొనేటోడు లేకుండా చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ ను డబాలు పంపించిండు, ఉపాధిని డబాలు పంపించిండు, రైతన్నల కన్నీళ్ళని తీసుకొచ్చిండు. రైతన్నలు ఉరితాళ్లకు యాలాడబడుతున్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు 15 నెలలలోనే కాంగ్రెస్ వచ్చి రైతులను ఆగం చేస్తుంది, నేతన్నలను ఆగం చేస్తుంది, ప్రతి ఒక్కరిని ఆగం చేస్తూ పరిపాలన కొనసాగిస్తుంది. అది పరిపాలన కాదు, అది ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఇంకా అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. మరి ప్రజల్లో వ్యతిరేకత వచ్చినందుకే ఏమన్నా అట్లా ప్లాన్ చేస్తున్నారా వాయిదా వేయడం అనేది? అదే చెప్తున్నాను కదా, ప్రజలల్లా చాలా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత రావడం వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతలేరు. ఇంకొకటి మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా పోరో. ఇప్పటికిప్పుడు అదే ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు వేయరు కదా, రాజీనామాలు చేసి దమ్ము ధైర్యం ఉంటే ఉప ఎన్నికలకు రమ్మని చెప్పండి. ఎవరు గెలుస్తారో వాళ్ళని చూసుకుందాం. ఇప్పుడు ఏప్రిల్లో పెట్టమనూరి. వాళ్ళు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నది ఏంటంటే ముందు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, లేకపోతే సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిన్న గవర్నర్ కూడా కలిసినట్లున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోతేనే మహిళలకు 2,500 ఇస్తలేరా? కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోతేనే బంగారం ఇస్తలేరా? కేసీఆర్ గారు అసెంబ్లీ రాకపోతేనే రుణమాఫీ చేస్తలేరా?
మీరు రుణమాఫీ చేయండి, 2,500 ఇవ్వండి, తులం బంగారం ఇవ్వండి, మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారు. కేసీఆర్ అసెంబ్లీ రావాలని పాత చింతకాయ ముచ్చళ్లను బంద్ చేయాలి. ఎప్పుడన్నా ఆయన అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి ఎందుకు వస్తలేడు, ఆ రెడ్డి ఎందుకు వస్తలేడు, ఈ ప్రతిపక్ష నాయకుడు ఎందుకు వస్తలేడు అని ఎక్కడన్నా అడిగిందా? ప్రజలు తప్పు అంటే ప్రజలు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు, నమ్మి అధికారం ఇస్తే వాళ్ళని నట్టేట ముంచుతున్నారు. ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి వచ్చి మాట్లాడితే సంవత్సరం కాక ముందే మాట్లాడుతున్నాడు అని మళ్ళా అదో నిందారోపణలు చేస్తారు. వీళ్ళన్ని టీఆర్ స్టంట్లు అండి, డైవర్షన్ పాలిటిక్స్ అండి. వాళ్ళు చెప్పింది చేయలేక, ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేక, రైతులకు నీళ్లు ఇయ్యలేక, ఇవన్నీ ముచ్చట్లు డైవర్షన్ కావడానికే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తలేడు అనేది కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు. ఇది కొత్త రాగం కాదు, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ రాగాన్ని ఎత్తుకున్నారు. వస్తాం రాము, మీరు చేస్తా అన్న హామీలు ఫస్ట్ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడే మాటలకు ఒక్కడన్నా కౌంటర్ ఇస్తాండా? ఒక్కడి దగ్గరనన్నా సమాధానం ఉన్నదా? కాంగ్రెస్ మంత్రులకు గాని, కాంగ్రెస్ సీఎం కి గాని వాళ్ళ మాటలకి తట్టుకోలేకపోతున్నాడు, వాళ్ళ ప్రశ్నలకి తట్టుకోలేక జవాబులు లేక పిత్తర మొహాలు వేసుకొని చూస్తున్నారు. రేపు కేసీఆర్ గారు వచ్చి అడుగుతారు, నేను తీసుకొచ్చిన తెలంగాణ 10 ఏళ్ళు అన్నపూర్ణ, దేశంలో నెంబర్ 1 తెలంగాణ తీర్చిదిద్దిన, భూములకు రేట్లు పెంచిన, రియల్ ఎస్టేట్ ను ఆకాశానికి ఎత్తిన, విద్యార్థులకు విద్య, ఉద్యోగ, వైద్య అన్ని అవకాశాలల్లో మంచిగుండే తెలంగాణ, అవార్డుల పంటలు వచ్చేటి. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగితే వీళ్ళ దగ్గర ఏం సమాధానం ఉంటదండి? పవన్ గారు చివరిగా చెప్పండి, ఒక మాటల కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే ఒక మాటలు ఏం చెప్తారండి? జీరో. రేవంత్ పాలన జీరో. మోసం, దగా, కుట్ర, ప్రశ్నిస్తున్నోళ్ళ మీద కేసులు, అరాచకాలు, దాడులు చేపించుడు తప్ప ప్రజల మీద గాని, ఇచ్చిన హామీల మీద గాని ఆయనకు నెరవేర్చే ఉద్దేశం లేదండి. ప్రజా పాలన అన్నారు, ప్రజా కంటక పాలనను చేస్తూ ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తున్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్లల్లా సంక్షేమ పథకాలతో సంబర పెడితే, రేవంత్ రెడ్డి అనేటాయన 15 నెలలనే సంక్షేమ పథకాలలో కోత పెట్టి రైతుల కళ్ళల్లా, ఆడబిడ్డల కళ్ళల్లా ప్రతి తెలంగాణ వర్గాన్ని మోసం చేస్తూ పరిపాలిస్తున్నాడు. ఇప్పటికైనా రైతులకు 100% రుణమాఫీ చేయకపోతే ఎక్కడికక్కడ రైతన్నలు ఊర్లల్లా కాంగ్రెస్ నాయకులను ఉరికిచ్చి దస్తారు. రాబోయే కాలంలో ఇదే జరగబోతుంది. ఇది బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు మాట్లాడుతున్నది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైంది, ప్రజలు నమ్మరు కాబట్టే దేవుళ్ళ మీద ఒట్టేసిండ్రు, ఇప్పుడు మాట కూడా తప్పిండ్రు, ఇక దేవుడే చూసుకుంటాడు వాళ్ళను. బంగారుపాలెంలో తెలంగాణను కేసీఆర్ ఇస్తే కాంగ్రెస్ నాయకులకు చేతగానితనంతో, అవగాహన రాహిత్యంతో డబ్బులు లేవని, అప్పులపాలు చేసిండని సొల్లు మాటలు చెప్తూ రైతులకు ఎగవేత కార్యక్రమం చేసిండని పవన్ గౌడ్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చూడాలి మరి ప్రభుత్వం ఆ రుణమాఫీపై మళ్ళీ ఏమైనా మాట నిలబెట్టుకుంటుందా, మళ్ళీ ఏమైనా పునరాలోచన చేస్తుందా తెలియదు, కానీ వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ లిజన్ టీవీ.